వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్ హెచ్ఎస్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ పారామెడికల్ కి సంబంధించి కోర్సెస్ కి సంబంధించి మనకి నోటిఫికేషన్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తాను. చాలా మంది మన డౌట్స్ లాస్ట్ ఇయర్ వీడియోలో క్లియర్ గా చెప్పుకుంటాం. సో చాలా మంది డిసెంబర్ 2023 రిలీజ్ చేశారు. మనకి ఎప్పుడు రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ అయితే ఆల్రెడీ తెలుసు కదా, 2023 రిలీజ్ చేశారు. మరి అండ్ 2024 నేను వీళ్ళు రిలీజ్ చేస్తారంటే కావాలి ఎంత మంత్లో అయినా రిలీజ్ చేయొచ్చు, లేదంటే అంతకంటే ముందు అయినా మనకి రిలీజ్ అయితే అవ్వచ్చండి. కానీ చాలా మంది డిసెంబర్ అని చెప్తున్నారు. కానీ డిసెంబర్ ఎప్పుడు కాదండి, మనకి డిసెంబర్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి డిసెంబర్ లో రిలీజ్ చేశారు. అది కూడా ఎందుకంటే ఇక్కడ మనకి అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేవి అప్పుడే ఫ్రెష్ గా పెట్టారన్నమాట. అండ్ దీంట్లోనే మీకు బీఎస్సీ నర్సింగ్ కూడా కల్పించలేదు అంటే సో ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నాయి అంటే మ్యాండేటరీ అని ఉన్నవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్కి సంబంధించి లేదా దాంతో సమానమైన ఏదన్నా ఎగ్జామ్ అనేది మీకు క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ మీకు 6th to 10th అయితే ఒకే సింగిల్ పీడిఎఫ్లో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్కి సంబంధించి 2 yearsకి సంబంధించి కూడా మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మనకి ఇప్పుడు 2023-24 అని ఉంది కదా, అక్కడ మనకి 2024 and 25కి సంబంధించి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఎవరికి ఇస్తారంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళని ఈడబ్ల్యూఎస్ అని చెప్పంట. సో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ ఉండాలి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళు లేటెస్ట్ అని చెప్పి అడిగారు, కానీ పాత సర్టిఫికేట్స్ ఉన్నాయి మేడం పనిచేస్తా అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ వాళ్ళు లేటెస్ట్ అని చెప్పి అడిగారు లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అదే విధంగా అయితే అడుగుతారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ ఎయిదర్ పేరెంట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ దగ్గర నుంచి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. రెసిడెన్సీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు మైనారిటీకి సంబంధించిన వాళ్ళైతే మైనారిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి సంబంధించిన సిగ్నేచర్ అయితే ఉండాలి. సో ఈ విధంగా బీపీటీ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్కి అయితే ఏం సర్టిఫికేట్స్ కావాలి అంటే టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ కావాలి. అంటే టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ అండ్ నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ ర్యాంక్. సో వీటికి సంబంధించినవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇవి ఉంటే మాత్రమే మీరు బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా నీట్కి సంబంధించి రాసి ఉన్నట్టయితే, సో నీట్లో ఎలిజిబుల్ అయినట్టయితే సో వాళ్ళు కూడా నీట్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే బైపీసీ వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేదు. వొకేషనల్ కోర్సెస్లో ఎవరైతే ఎంపీఎస్డబ్ల్యూ ఎంఎల్టీ ఈ కోర్సెస్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. సో ఆ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇందులో మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే ఒకసారి మీరు అవి చేయించుకోండి. ఇప్పుడు చేయించుకోవచ్చా లేదని మీకు డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కూడా చేయించుకోవచ్చండి. సో మనం 2024 and 25కి సంబంధించిన అడ్మిషన్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్ని 5 months జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఇప్పుడైనా కూడా తీసుకోవచ్చు. కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. ఇవి రెండు ఎక్కువ టైం పడతాయి కాబట్టి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. మీకు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడం వల్ల ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే సో వాళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది కాబట్టి అందులో నుంచి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు త్వరగా సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అందరికీ కావాలంటే అందరికీ అవసరం లేదండి. సో ఇక్కడ మీకు పీరియడ్ ఆఫ్ 10 years అంటే తహసీల్దార్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years పీరియడ్ టు బీ స్పెసిఫైడ్ విత్ ఎగ్జాక్ట్ మంత్ అండ్ ఇయర్ ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ స్టడీ అండ్ ఎంప్లాయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. ఒకవేళ మీరు అవుట్ సైడ్లో స్టడీ చేసినా లేదు, ఒకవేళ ఇన్ కేస్ ఎంప్లాయీస్ అదర్ స్టేట్స్లో కనుక ఉన్నా సో వాళ్ళకి ఈ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి. సో
ఇంకా మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికి సంబంధించి కావాలి ఏంటి అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. సో రిమైనింగ్ అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ ఒకవేళ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఓకే, ఒకవేళ లేకపోయినట్టయితే ఇప్పుడే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఒక 5 or 6 అనేది తీసుకుని పెట్టుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేశారు, అందుకే వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రాగానే కూడా ఖచ్చితంగా వీడియో చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.